ఓం శ్రీ గురుభ్యో నమ. మనం ఏదైనా మంత్రం కానీ, లేకపోతే ఏదైనా శ్లోకం కానీ, ఏదైనా స్తోత్రం కానీ మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అది రా ఫామ్లో నేర్చుకోవాలి. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, రీమిక్స్ మ్యూజిక్ కానీ ఏమీ లేకుండా ఉన్న ప్లెయిన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లెయిన్గా ఉన్నప్పుడు నేర్చుకుంటేనే మన యొక్క మనస్సు ఆ యొక్క స్తోత్రం పైన, ఆ యొక్క శ్లోకం పైన కేంద్రీకృతం అవుతుంది. అంతేకాని మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి, రీమిక్స్ పెట్టి కనుక ఆ స్తోత్రాన్ని కనుక మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే మన మనస్సు ఎప్పటికీ కూడా ఆ మ్యూజిక్ అంటే ఆ సంగీతం పైన కేంద్రీకృతం అవుతుంది. కానీ ఆ మంత్రం పైన కానీ, ఆ స్తోత్రం పైన కానీ, ఆ శ్లోకం పైన కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అవ్వదు. మీరు ఏవైనా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఎవరైనా కానీ పాటలు ఒకసారి చూడండి, వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి. వాళ్ళు సంగీతాన్ని బట్టి పాట ఏది అనేది కనిపెడతారు. మీరు చూడండి ఆయన ఎలా అంటారో చూడండి. ఆ సంగీతం వాయించేటప్పుడే మనకు ఆ పాట ఏదైనా ఉంటే ఆ పాట మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఏమని అంటే మ్యూజిక్ అనేది మానవుడి మనస్సు పైన ఎంతో 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 ప్రభావాన్ని చూపిస్తుంది అనేది. అంటే చాలామంది దీన్ని ఒక థెరపీగా కూడా వాడతారు, మ్యూజిక్ థెరపీ అనేది. అందుకే మనం మంత్రాన్ని కానీ, శ్లోకాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ప్లెయిన్గా నేర్చుకోండి. అప్పుడే మీకు ఆ స్తోత్రం అలవాటు అవుతుంది. ఉదాహరణకి నేను చెప్తాను. జ్వలత్కరాల అనే ఒక నరసింహస్వామిది మీద ఒక చిన్న స్తోత్రం ఉంది. దీన్ని మ్యూజిక్లో పెట్టేసి అందరూ కూడా పెద్ద పెద్దగా పెడుతున్నారు. అది చూసి ఆ పిక్చర్స్ చూసి దాన్నే మనం ఇట్లా ఉంటుంది, ఇట్లా పాడొచ్చు అనుకుంటాం. కానీ మనం ప్రతిరోజు కూడా మనం పూజ చేసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు పెడతారు? మనం ప్రతిరోజు ఓం నమ శివాయ అనుకుంటే రీమిక్స్ ఎవరు చేస్తారు దాన్ని? కాబట్టి జీవితంలో ఏదైనా కానీ ప్లెయిన్ ఫామ్లో మనం దేవుణ్ణి కూర్చునే ముందు, పూజ చేసుకునే ముందు ప్లెయిన్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఆ ప్లెయిన్ ఫామ్లోనే నేర్చుకోవడం ఎంతకైనా ఉత్తమం. ఇప్పుడు ఈ పద్యాన్ని తీసుకోండి. జ్వలత్కరాల జిహ్వికా ధగత్కఠోరదంష్ట్రిక ప్రగీతి దిగ్విదిక్తట ప్రచండ అగ్నికీలకా నక సహస్రశత సహస్ర కోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమో నమః. నారసింహతే నమో నమః. ఇదెలా ఉంది? మీరు పెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది ఒకసారి మీరే చెక్ చేసుకోండి.